హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి అఫీషియల్గా మనకి జాబ్స్కి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ వేకెన్సీస్కి మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే పెట్టట్లేదు. అప్లై చేసిన వాళ్ళని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి ఈ వేకెన్సీస్కి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సెలెక్షన్ చేస్తారు. స్టార్టింగ్లో మీకు అప్ టు 40,000 వరకు అయితే సాలరీ వస్తుంది. అండ్ అప్లై చేయడానికి కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. మీరు అప్లికేషన్ వాళ్ళకి పోస్ట్ ద్వారా పంపిస్తే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఏ విధంగా అప్లై చేయాలి, సెలక్షన్ ఎలా చేస్తారు అండ్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు క్లియర్గా చెప్తాను. వీడియోని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. చాలామంది లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి రిలీజ్ అయినటువంటి జాబ్స్కి సంబంధించి మనకి పోస్టింగ్ వచ్చేసి హైదరాబాద్లో గచ్చిబౌలి లొకేషన్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించి మనకి సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. అక్కడ మనకి పోస్టింగ్ ఇస్తారు. ఈ నోటిఫికేషన్కి మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి ఇద్దరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. మనకి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి టోటల్గా 3 pages అయితే ఇచ్చారు. ఈ 3 pagesకి సంబంధించి కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అన్నీ కూడా మనము జిరాక్స్ కాపీస్ అనేవి అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి మనము పోస్ట్లో అయితే పంపించాల్సి ఉంటుంది. అయితే నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి వేకెన్సీస్ ఏంటి అంటే మనకి ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ వేకెన్సీస్కి మనము అప్లై చేయడానికి అంటే పోస్ట్లో పంపించడానికి లాస్ట్ డేట్ మనకి ఇంకా చాలా టైం ఉంది. May 7th థర్స్డే 2026 వరకు ఇక్కడ మీరు డేట్ అనేది ఇచ్చారు. ఆ డేట్లో మనము వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి మనము పోస్ట్లో అయితే వాళ్ళకి అప్లికేషన్ సెండ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ పంపాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి డాక్టర్ వడివేల్ మురుగన్ 1 అని చెప్పేస్తుంది. ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్, రూమ్ నంబర్ F12, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లాంట్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 500046 తెలంగాణ. ఈ అడ్రస్కి మనము అప్లికేషన్ ఫామ్ చెప్పాను కదా, దాంతోపాటు మిగతా జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసి వీలైతే రెజ్యూమేని కూడా అటాచ్ చేసేసి మనము ఈ అడ్రస్కి అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. మెయిల్ ద్వారా అయితే పంపించద్దు, జస్ట్ మీరు పోస్ట్ ద్వారా మాత్రమే వాళ్ళకి అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ అయితే చేసేసేయండి, కొంచెం తొందరగా అయితే రీచ్ అవుతుంది. మనకి ఇక్కడ అప్లికేషన్ చేసినటువంటి వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళని డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారంట. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్స్కి అయితే మీకు సెలక్షన్ చేయడం అనేది జరుగుతుంది. అయితే అప్లికేషన్ పంపేటప్పుడు మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే పంపద్దు, ఓన్లీ జిరాక్స్ కాపీస్ మాత్రమే అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు అటాచ్ చేసేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సైన్ చేసేసి వాళ్ళకి అప్లికేషన్ అనేది వాళ్ళకి పంపాల్సి ఉంటుంది. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి 50 years లోపు ఏజ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ప్రాజెక్ట్ నేమ్ ఏంటి అండ్ వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి పొజిషన్స్ ఏంటి అంటే వీళ్ళు ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చారు. ఏంటి అంటే ANRF ఫండెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఎంటైటిల్డ్ ఐడెంటిఫికేషన్ అండ్ క్యారెక్టరైజేషన్ చిక్పీ అండ్ మైక్రోపోనియాతో సిస్టమ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్లో భాగంగా ప్రజెంట్ వీళ్ళు ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయినట్లయితే మీకు ఎవ్రీ మంత్ కూడా మీకు 37,000తో పాటు HRA కూడా 30% అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీకు దాదాపుగా 40,000 వరకు అయితే వస్తుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఇనీషియల్గా 1 year ఉంటుంది. తర్వాత మీకు ఇంకా అప్ టు 3 years వరకు కూడా ఎక్స్టెన్షన్ చేస్తాము మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ. ఇంకా వాళ్ళకి ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఉంటే ఇంకా మీకు ఎక్స్టెన్షన్ చేస్తూనే వెళ్తూ ఉంటారు, మధ్యలో తీసివేయడం అయితే ఉండదు. మనకి 50 years వరకే ఏజ్ లిమిట్ ఇచ్చారు కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం తప్పనిసరిగా అప్లికేషన్స్ పంపేటువంటి ప్రయత్నం చేయండి.
అయితే ఒక యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ఈ వేకెన్సీస్కి సంబంధించి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అంటే తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అర్హత వచ్చేసి 4 years బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ న్యాచురల్ ఆర్ అగ్రికల్చరల్ సైన్సెస్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ న్యాచురల్ లేదా అగ్రికల్చర్ సైన్సెస్, లేదంటే బీవీఎస్సీ కానీ, లేదంటే బీఫార్మసీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ మెడిసిన్. సో ఈ యొక్క విభాగాల్లో ఈ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లికేషన్ అది చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు రీసెర్చ్కి సంబంధించినటువంటి వాటిలో ఎక్స్పీరియన్స్ ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు ఫ్రెషర్ అయినా సరే ఈ జస్ట్ మీకు నోటిఫికేషన్ వచ్చినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి పంపించవచ్చు అనమాట. షార్ట్ లిస్ట్ అయినట్లయితే మోస్ట్లీ మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేస్తారు, ఎటువంటి రిటర్న్ టెస్ట్ అయితే ఉండదన్నమాట. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వచ్చేసి మీరు ఏంటంటే ఇక్కడ మనకి ఏదైతే బాక్స్ ఉందో ఈ ప్లేస్లో వచ్చేసి మీరు రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించాలి. సో అతికించిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అని చెప్పేసి రాయాలి. తర్వాత అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. సో ఫస్ట్ పేజ్లోనే ఉంటుంది, అది చూసేసి ఇక్కడ రాసేయండి. తర్వాత డేట్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. సో ఏ రోజు అప్లికేషన్ పంపిస్తున్నారు ఆ డేట్ అనేది రాయాలి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, మీరు యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇవ్వాలి, క్యాపిటల్ లెటర్లో అయితే రాయాలి. అండ్ మీరు దీనికి సంబంధించి ఏం ప్రూఫ్ పెడుతున్నారు, ఎస్ఎస్సి మెమో అని చెప్పేసి మెన్షన్ చేయండి. తర్వాత జెండర్, సో మేల్ ఫీమేల్ ఆ విధంగా. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత మీ ఫాదర్ నేమ్, నెక్స్ట్ మీ యొక్క నేషనాలిటీ, ఇండియన్ కాబట్టి ఇండియన్ అని చెప్పేసి రాస్తాము. తర్వాత మీ యొక్క క్యాస్ట్ ఏంటి, సో ఓబీసీ అయితే ఓబీసీ, సో ఆ విధంగా. సో తర్వాత మెరిటల్ స్టేటస్, సో మీరు మ్యారీడా అన్మ్యారీడా మెన్షన్ చేయాలి. సో తర్వాత అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్కి దగ్గర ఇక్కడ మీరు ఏంటంటే మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్ ఏంటి, పర్మనెంట్ అడ్రస్ ఏంటి, సో ఆ విధంగా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రజెంట్ ఏమైనా జాబ్ చేస్తున్నారా, సో ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ మీరు డీటెయిల్స్ రాయండి, లేకుంటే ఈ విధంగా రాసేసేయండి సరిపోతుంది. తర్వాత మీ క్వాలిఫికేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మీ యొక్క 10th క్లాస్ తర్వాత, సో ఫస్ట్ 10th డీటెయిల్స్, తర్వాత ఇంటర్, ఆ విధంగా మీ డీటెయిల్స్ అనేవి రాసేసేయండి. సో తర్వాత మీకు ఉంటే ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ ఇక్కడ రాయండి, లేకుంటే ఇది వదిలేసేయండి. సో ఇక్కడ ఫ్రెషర్ అని చెప్పేసి రాయండి. తర్వాత అదర్ డీటెయిల్స్లో హ్యావ్ యూ క్వాలిఫైడ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, లైక్ ఇక్కడ మనకి సిఎస్ఐఆర్కి సంబంధించి యూజీటీ కానీ నెట్ కానీ అలాంటివి క్వాలిఫై అయితే ఎస్ పెట్టి రాయండి డీటెయిల్స్, లేకుంటే నో పెడితే సరిపోతుంది. తర్వాత మీరు ఏదైనా ఫెలోషిప్ చేస్తే దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అండి, లేకుంటే నో అని చెప్పేసి పెట్టేసేయండి సరిపోతుంది. సో ఈ విధంగా. తర్వాత ఇది కూడా నో అని చెప్పేసి పెట్టేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా మనకి అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ నేమ్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ 2 రెఫరెన్స్. సో రెఫరెన్సెస్ అంటే ఏం లేదు, మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఏదైనా ప్రైవేట్ అయినా పర్వాలేదు, ఏదైనా సరే మీ గురించి తెలిసిన వాళ్ళు ఇక్కడ డీటెయిల్స్ రాయండి. లైక్ మీ బ్రదర్ అయినా పర్వాలేదు. సో వాళ్ళు ఏం చేస్తారు, వానికి సంబంధించినటువంటి డిజిగ్నేషన్ ఏంటి, అండ్ వాళ్ళ నేమ్ ఏంటి, డిపార్ట్మెంట్లో ఏం వర్క్ చేస్తారు. సో ఇది మనకి జస్ట్ రిఫరెన్స్ పర్పస్ మాత్రమే. ఈ విధంగా రాసేసిన తర్వాత ఫైనల్గా ఇక్కడ సిగ్నేచర్ పెట్టేసేసి ప్లేస్ నేమ్ అండ్ డేట్ అనేది రాసేస్తే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం అయిపోతుంది. దీంతోపాటు మిగతా జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా మీరు అటాచ్ చేసేసి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి పోస్ట్లో అయితే పంపించాల్సి ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి లింక్ అనేది మన వెబ్సైట్లో ఇస్తాను, అక్కడ నుంచి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి. మన డౌట్ ఉంటే నోటిఫికేషన్ గురించి నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.